ఒక రాజ్యంలో విక్రమదేవుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ప్రజల నిజాయితీ తెలుసుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు రాజభవనం ముందు ఒక బంగారు గిన్నె కనిపించింది. అది ఎవరిదో ఎవరికీ తెలియదు. రాజు వెంటనే ప్రకటన చేయించాడు. ఈ గిన్నె ఎవరిదైనా రేపు కోర్టుకు వచ్చి తీసుకెళ్ళండి, కాని నిజమైన యజమాని ఎవరో నేను పరీక్షిస్తాను. మరుసటి రోజు 2 వ్యక్తులు వచ్చారు. ఇద్దరూ ఒకేసారి మహారాజా, గిన్నె నాదే అని చెప్పారు. రాజు వెంటనే ఒక పరీక్ష పెట్టాడు. రాజు చెప్పాడు, సరే, మీ ఇద్దరికీ ఒక్కో మొక్క ఇస్తాను. ఈ బంగారు గిన్నెను ప్రేమగా చూసుకునే వ్యక్తి తన మొక్కను కూడా బాగా పెంచుతాడు. 3 నెలల తర్వాత మొక్కతో వచ్చి చూపించండి. ఇద్దరూ మొక్కలు తీసుకుని వెళ్ళిపోయారు. 3 నెలల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చారు. ఒక వ్యక్తి పెద్దగా పెరిగిన అందమైన మొక్క తీసుకువచ్చాడు. మరొక వ్యక్తి చిన్న ఎండిపోయిన మొక్క తీసుకువచ్చాడు. రాజు చిరునవ్వు నవ్వి ఎండిపోయిన మొక్క తీసుకువచ్చిన వ్యక్తికే బంగారు గిన్నె ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు చెప్పాడు, నేను ఇచ్చిన మొక్కలు మువ్వు, బంజరు విత్తనాలు, అవి పెరగవు. నిజాయితీ ఉన్నవాడు మాత్రమే నిజం చెబుతాడు. ఈ వ్యక్తి మొక్క పెరగలేదని నిజం చెప్పాడు, అందుకే గిన్నె ఇతనిదే. అందరూ రాజు తెలివిని ప్రశంసించారు. నీతి: నిజాయితీ ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. మోసం కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది.